మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ రామలింగం. నేను బీరం యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము నీమాస్త్రము ఎలా తయారు చేయాలని అనుకున్నది మనము తెలుసుకుందాము. నీమాస్త్రంకి కావాల్సినటువంటి పదార్థాలు మనకు ముందుగా 200 లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి. తర్వాత 200 లీటర్ల నీరు తీసుకోవాలి. తర్వాత 2 కేజీల పేడ తీసుకోవాలి. తర్వాత మనకు 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. తర్వాత వేప ఆకు 10 కేజీలు వేపాకు తీసుకోవాలి. ఫోన్ ఎవరిది? ఇలా తీసుకున్నటువంటి మిశ్రమాన్ని మనము ఇదంతా కూడాను ఈ డ్రమ్ములో కలుపుకున్న తర్వాత అప్పుడు మనము ఒక కర్రతో మనము గడియారము ఏ రకంగా తిరుగుతుందో అదే విధంగా మనము బాగా కలయబెట్టాలి. ఇలాగా మనకు రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం రోజు 3 పూటలు మనము చేయాలి. అలాగా 3 రోజులు మనము ఈ మిశ్రమాన్ని అలాగా మనము కలియబెట్టాలి. కలియబెట్టినటువంటి మిశ్రమాన్ని ఒక 4 రోజుల దాకా మనము బాగా మనము ఒక ప్రదేశంలో పెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి అప్పుడు బాగా కలిసిపెట్టిన తర్వాత దీన్ని అప్పుడు మనము ఈ నీమాస్త్రాన్ని మన పొలాల్లో మనము ఏదైనా సిద్ధపట్టినట్లయితే కానీ తర్వాత పురుగు పట్టిన దాన్ని మనము వాడుకోవాలి. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.